అమిత్ షా అంటూ ఉన్నారు సార్, ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్ళిపోతారు అని చెప్పి. గతంలో సోనియా గాంధీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు విదేశీ వనిత అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, కానీ ఇప్పుడు ఈ విదేశీ అస్త్రాన్ని భారతీయ జనతా పార్టీ మళ్ళీ రాహుల్ విషయంలో ఎందుకు ప్రయోగిస్తున్నట్టు? భారతదేశంలో బీజేపీ వాళ్ళు తప్ప ఎవడు భారతదేశంలో ఉండకూడదా నా చెప్పండి. అందుకే అందరూ విదేశీయాలకు వెళ్ళిపోవాలన్నా? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల దేశభక్తిని శంకిస్తే దేశం గౌరవం పెరుగుతుందన్నా చెప్పండి. భారతదేశంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీని దేశద్రోహిగా చిత్రీకరిస్తే అది ఎవరికి లాభం అవుతుంది? పాకిస్తాన్ లాభం అవుతుంది, చైనాకు లాభం అవుతుంది, ఇండియాకు లాభం అవుతుందా? ఇదే అమిత్ షా బీహార్లో ఎన్నికల ప్రచారంలో నితీష్ కుమార్ మహాగఠబంధన్ నాయకులుగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు పేల్చుకుంటారు అని అన్నాడు. ఇప్పుడు నిజమా చెప్పండి? మొత్తం అమిత్ షాజీ అదే కూటమిలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా పేల్చుకోవాలి కదా. అంటే బీజేపీ పాకిస్తాన్ ఏజెంట్ అని నితీష్ కుమార్ ఎందుకు మీరు ఇండియాలో చేర్చుకున్నారని చెప్పండి. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఇదొక్కడే చాలు మీకు. రాహుల్ గాంధీ తర్వాత నితీష్ కుమార్ అన్నాడు కదా, వేరే మీరు ఆల్రెడీ గూగుల్ ఇప్పుడు కొట్టని దొరుకుతుంది. పాకిస్తాన్ నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. అది ఏ రాజకీయం అండి ఇది? పాకిస్తాన్ ఎందుకు వస్తుంది మధ్యలో పదేపడే? ఇటలీ ఎందుకు వస్తుంది? సోనియా గాంధీ పైన విదేశీ వనిత అని చాలాసార్లు విమర్శించారు. ఏం జరిగింది? ఆ విదేశీ వనితగా ఆరోపించబడిన సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004లో దేశంలో అతి గొప్ప నాయకులు ఒకరైన అటల్ బిహారీ వాజ్పేయిని ఓడించగలిగింది. ప్రజలు ఏం తీర్పు చెప్పారు? వాజ్పేయి లాంటి ఒక కెరిస్మాటిక్ లీడర్ను కూడా పక్కబెట్టి సోనియా గాంధీకి అధికారం ఇచ్చారు కదా. ఇది కదా భారత ప్రజల తీర్పు. మనమే ఋషి సునక్ దీపావళి జరుపుకుంటే పులకరించిపోతాం. ప్రాక్టీసింగ్ హిందూ అంటే బహిరంగంగా నేను హిందువును అని చెప్పుకుంటున్న ఋషి సునక్ క్రిస్టియన్ మెజారిటీ 99% క్రిస్టియన్లు ఉన్న బ్రిటన్లో దేశ ప్రధాని అయితే మనం గర్వపడతాం. ఆ కమలా హ్యారిస్ మన భారతీయ సంతతి, మన శ్యామలమ్మ కూతురు కమలమ్మ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అయితే మనం ఆనందపడతాం. ఈ డబుల్ స్టాండర్డ్స్ కాదా? 40 లక్షల మంది అమెరికన్లు భారతదేశంలో ఉంటూ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ సభ్యులుగా, అమెరికన్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే మనం పులకరించిపోతాం. ఇక్కడ మాత్రం మళ్ళీ మనం ఇంకా ఇటలీ అని మాట్లాడతాం. ఎక్కడ ఏదన్నా ప్రాతిపదిక ఉందా? సో మనకు బేసిక్ ఉండాలి కదా. అందువల్ల ఇది ఇప్పటికీ చాలాసార్లు ప్రయోగించి విఫలమైనటువంటి ఆయుధాలు. రాహుల్ గాంధీ భారతీయుడు కాదా? రాహుల్ గాంధీ తండ్రి ఎవరి కొరకు, ఏ దేశం కొరకు చనిపోయాడు? ఇటలీ కొరకు చనిపోయాడా? పాకిస్తాన్ కొరకు చనిపోయాడా? రాహుల్ గాంధీ నానమ్మ ఎవరి కొరకు ప్రాణాలు అర్పించింది? భారతదేశం కొరకు కాదా? ఇటలీ కొరకు, చైనా కొరకు అర్పించింది అని చెప్పండి. సో మనము ఒక కుటుంబంలో ఇద్దరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటిప్పుడు మీరు రాహుల్ గాంధీ ఇంకా దేన్నైనా విమర్శించరు రాహుల్ గాంధీ విషయంలో, కానీ ఆ కుటుంబ దేశభక్తిని విమర్శించడం అనేది న్యాయం అవుతుందా అని అడుగుతుంది నేను. తమ ఇంట్లో ఇద్దరు కోల్పోయారు కదా టెర్రరిస్టులకు. ఇక అంతకన్నా త్యాగం ఏమన్నా ఉంటుందా? అంతకన్నా జీవితం ఇంకేమన్నా ఉంటుందా? మీరు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ విధానాలని నేను కూడా చాలాసార్లు విమర్శించాను. కానీ మనం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి. రాహుల్ గాంధీ దేశభక్తిని కానీ, నరేంద్ర మోడీ దేశభక్తిని కానీ, కేసీఆర్ దేశభక్తిని కానీ, నితీష్ కుమార్ దేశభక్తిని కానీ, అఖిలేష్ దేశభక్తిని కానీ, యచూరి దేశభక్తిని కానీ, ఇలా ఎవరి దేశభక్తిని శంకించడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళెవరూ దేశద్రోహులు కాదు. సో వీరి దేశభక్తిని పదే మనం ప్రశ్నించడం అనేది మన దేశాన్ని బలహీనం చేసుకోవడం అవుతుంది. ఈవెన్ నరేంద్ర మోడీ దేశభక్తిని ప్రతిపక్షాలు ప్రశ్నించడం నేను ఎట్టి ప్రశ్న అంగీకరించాను. భారతదేశంలో చాలా గొప్ప దేశభక్తుల్లో నరేంద్ర మోడీ ఎవరు, ఎలాంటి అనుమానం లేదు. మోడీ విధానాలపైన ప్రశ్నలు వేయచ్చు, మోడీ దేశభక్తిని ఎవరు ప్రశ్నించకూడదు. మోడీ దేశభక్తిని ఎవరైనా శంకిస్తే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. అందువల్ల రాజకీయాలు, సిద్ధాంతాలు, భావాలు ఏమున్నా కొన్ని బేసిక్ లెవెల్స్ ఆఫ్ డీసెన్సీ, హ్యూమన్ డీసెన్సీ ఉండాలి. కొన్ని బేసిక్ లెవెల్స్ ఆఫ్ మానవీయమైన స్వభావాలు ఉండాలి. అల్టిమేట్గా మీ రాజకీయాల కన్నా ఈ దేశం గొప్పది. నేషన్ ఈజ్ అబౌవ్ పాలిటిక్స్. దేశం కోసం, రాజకీయాల కోసం దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే బీజేపీకి రాజకీయంగా లాభం కలుగుతుందేమో, కానీ నా భారతదేశానికి లాభం జరగదు. భారతదేశ శత్రువుల లాభం జరుగుతుంది. చూడండి, భారతదేశంలో రాజకీయ నాయకులంతా దేశద్రోహులు. ఆడ 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఇటలీ, పాకిస్తాన్ ఏజెంట్లు
అని అమెరికా విదేశాల్లో చెప్పుకుంటే చైనాలో పాకిస్తాన్లో భారతదేశం గౌరవం పెరుగుతుందా? సో డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ ప్యాట్రియాటిజం. నా రిక్వెస్ట్ ఏంటంటే జాతీయత, దేశభక్తి ఎన్నికలకు రాజకీయాలకు అతీతమైంది. ప్రతి భారతీయుల్లో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఉంటే ఏదైనా కానీ రాజకీయ పార్టీలకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ జాతీయత, దేశభక్తి పైన విభేదాలు ఉండకూడదు. అలా రాహుల్ గాంధీ ఇటలీకి పోయేటట్టుంటే ఈ దేశంలో కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎందుకు నడుస్తాడు? ఆయన నడవాల్సిన అవసరం ఏంటి నాకు చెప్పండి. అంటే తరతరాలకు కూడా తినగలిగేంత జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకాల మీద వచ్చే డబ్బులతో బతకచ్చు. మరి ఎందుకు తిరుగుతారు దేశంలో? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడుచుకుంటూ పోతారు, ఆ పనే లేదా ఇటలీకి పోయేటోడికి? సో అమేథీ రాయబరేలీలో ఓడిపోతే మళ్ళీ నువ్వు అమేథీలో ఓడిపోతే వాయనాడు వెళ్ళావన్నదంలో అర్థం ఉండొచ్చు, కానీ రాయబరేలీ వెళ్ళిపోతే ఇటలీ వెళ్తాడన్నలో ఎలాంటి అర్థం లేదు.